నమస్తే. అంతర్జాతీయ యువతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక కార్యక్రమాన్ని, ఈ యొక్క వీడియోని చేయడానికి ముఖ్య కారణం మన యువత. వారు ఎంత తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారో అంత సులువుగా వారు చెడు వ్యసనాలకు అలవాటు అవ్వడం మన నిత్య జీవితంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళు డ్రగ్స్, ఈ స్మోకింగ్, ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి వారి తల్లిదండ్రులని, వారి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారు ఇబ్బంది పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. వారు చాలా చిన్న వయస్సులో వారు ఇబ్బంది పడుతూ వారి ఆరోగ్యాలు, వారి భవిష్యత్తును పాడు చేసుకోవడం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అయితే దానికోసమని మన ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ వారు చాలా గొప్పనైనటువంటి ఆలోచనతో వారు ఈ యొక్క నషా ముక్త్ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చి వారు చాలా జయప్రదంగా వాళ్ళు ప్రతి స్టేట్లో మరియు ప్రతి క్యాపిటల్ సిటీలో వాళ్ళు చాలా గొప్పనైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతి కాలేజెస్, ప్రతి స్కూల్, ప్రతి యూత్ ఎక్కడైతే ఉందో ఆ ప్రతి ప్రదేశాల్లో వారు ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారు అందరికీ తెలిసేలాగా వారు చెప్పడం జరుగుతూ ఉంది. వారు ఇటువంటి ఆల్కహాల్, ఇటువంటి మాదక ద్రవ్యాలని తీసుకొని ఎంత ఇబ్బందులకు గురవుతారో వాళ్ళు తెలియజేయడం చాలా ఎంతో ఉంది. కాబట్టి మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తూ వారు కూడా చాలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి వారు ఇటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడు కూడా అది ఫలించిన రోజులు లేవు. కానీ ఈరోజు చాలా గొప్పగా బ్రహ్మకుమారీస్ వారు, ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే 10 కోట్ల జనాల్లోకి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లే ఆలోచనలో వాళ్ళు ముందుకు కదలడం జరిగింది. అందులో వారు అందరితో ప్రతిజ్ఞ చేయించి ఒక మంచి గొప్పనైన ఆలోచనతో ఉన్నారు. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, యువత విచ్చలవిడిగా వారు మద్యపానం సేవించి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి వారు ఇష్టం వచ్చినట్టు వారు అతివేగంతో వెహికల్స్ నడుపుతూ వారు యాక్సిడెంట్స్కి గురై వారికే కాకుండా అమాయక ప్రజలకు ఎదురుగా వచ్చే అమాయక ప్రజల ప్రాణాలు కూడా వారు తీయడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి జరగకుండా మన వంతు ప్రయత్నంగా మనం అందరికీ కూడా అవగాహన తెచ్చేలా, ఇటువంటి చెడు వ్యసనాలకు ఎవరైతే బానిసై ఉన్నారో, అలవాటు పడి ఉన్నారో వారికి అందరికీ మనం ఈ యొక్క వీడియో ద్వారా, ఇలాంటి ఒక కార్యక్రమాల ద్వారా మనం వారికి ఈ యొక్క సందేశాన్ని, మనకు తెలిసినంత సందేశాన్ని మనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ వారికి కూడా నేను మరొకసారి నా తరఫు నుంచి నేను వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. నమస్తే.